ఆర్థిక సహాయం చేసి యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెన కిందకి రావాలి. ఎవరైతే దేవుని దీవెన క్రిందకు వస్తారో వారు ధన్యులు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నా కొరకు ఎదురు చూడు, నువ్వు ధన్యులు. ఆయన కొరకు ఎదురు వారు కూడా ధన్యులు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. నీవు నేను మనందరం నూతన బలము పొందవలనని, నూతన ఆశీర్వాదం పొందవలనని, నూతన రాజ్యము పొందవలనని దేవుడు నీపై నా కొరకు ఎదురు చూడు, నువ్వు ధన్యురాలు. దేవుని యొక్క దీవెనలు ధారాళముగా నీపై వర్షించులాగున ఆయన తన దక్షిణ హస్తమును ఆయన కాపాడేవారు కొనుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూచుటలో ఒక ఆనందం ఉంది, ఆయన కొరకు ఎదురు చూచుటలో ఐశ్వర్యం ఉంది. ఆయన కొరకు ఎదురు చూ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నా కొరకు ఎదురు చూడు, నేను నీకు నిత్య జీవము ఇస్తాను. నిత్య చేసిన వారు నమ్మదగిన వారు, వాగ్దానం చేసిన వారు ఎదురు చూసే జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో మనము క్రొత్త నిర్ణయాలు తీసుకోవాలి. క్రొత్త నిర్ణయాలు తీసుకొని క్రొత్త మనస్సుతో, క్రొత్త ఆశీర్వాదముతో ప్రభు కాల సన్నిధాన వర్తను జ్ఞాపకం చేస్తూ యేసు కొరకు చూడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రోగాలు, దేవుడు ఎన్ని ఎదురైనా అన్ని పటాపంచలైపోయి ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు ఆయన తండ్రి కాదు, ఆయన దేవుడు. ఆయన నమ్మము, ఆయన నిన్ను దీవిస్తాడు. ఆ విధంగా ఉండాలని ఈ నూతన వచన సందేశాన్ని ప్రార్థన చేయడము. తనను వంచండి. దేవుడు నీతో మాట్లాడినట్టయితే, ప్రభువా ఈ న్యూ ఇయర్ లో నీ కొరకు ఎదురు చూస్తాను. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో దీవించును గా. Just small video and all pictures. Kalmos